ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా? ఫ్రీగా వెళ్లి చూసి నచ్చితేనే ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఆనంద్. స్థానిక జంగారెడ్డిగూడెం నివాసితురాలైనటువంటి మారం మంజుష గత కొంతకాలంగా తన భర్తే తనపై అసత్య ప్రచారం చేస్తున్నాడంటూ, అలాగే సోషల్ మీడియాలో కూడా తనపై ఎన్నో అసభ్యకరమైన వీడియోలు పెడుతూ తను హింసిస్తున్నాడు అనుకుంటూ వాపోయారు. అసలు ఆవిడ ఏమంటున్నారనేది ఆవిడ మాటలు అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీ పేరు? మారం మంజుష అండి నా పేరు. అసలు మీ సమస్య ఏంటి? మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఒకసారి చెప్పండి. ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి నా భర్త అండి. మాకు 5 సంవత్సరాల క్రితం పెళ్ళైంది. 2 సంవత్సరాల నుంచి వేరుగా ఉంటున్నామండి. 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని గురించి పట్టించుకోకుండా మమ్మల్ని వదిలేసి మమ్మల్ని చిత్రహింసలు మానసికంగా శారీరకంగా పెడుతున్నాడండి. నేను చాలా చోట్ల కంప్లైంట్ ఇచ్చానండి. ఎక్కడెక్కడ కంప్లైంట్లు ఇచ్చారు? కుకునూరులో ఇచ్చానండి. స్పందనకి వెళ్ళి 4 కౌన్సిలింగ్ ఇప్పించానండి. కుకునూరులో 6 సార్లు ఇచ్చానండి. తడికల్పూడిలో 4-5 సార్లు వెళ్ళానండి. అసలు ఏంటి ఈ సమస్య ఏంటి? అసలు ఆయన ఏమంటున్నారు? మీ ఇద్దరి మధ్యన ఉన్న విభేదాలకు గల కారణం ఏంటి? ఆ అబ్బాయికి చాలామందితో ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయండి. 10 నెలల క్రితం పెళ్ళి కూడా చేసుకున్నాడండి ఆ అబ్బాయి వేరే అమ్మాయిని. అది కాకుండా నన్ను 2 లక్షలు ఇస్తాను, డైవర్స్ ఇచ్చేయని అడుగుతున్నాడండి. నేనేమో ఇవ్వనంటున్నానండి. దాని గురించి తప్పుడు ఆరోపణలు నా మీద ప్రచారం చేస్తున్నాడండి. ఆయన వేరే పెళ్లి చేసుకున్నారన్న విషయం మామూలుగా అధికారికంగా చేసుకున్నారా, లేకపోతే మీరు? దొంగతనంగానే చేసుకొని ఆ అమ్మాయి వేరే దగ్గర చదువుతుందండి. ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే వచ్చి ఉంటున్నాడండి. మీరు ఏమని కంప్లైంట్లు ఇచ్చారు గతంలో పోలీస్ స్టేషన్లో? ఫస్ట్ నా భర్త నాకు కావాలి, కాపురం చేస్తాను అని ఇచ్చానండి. సంవత్సరం పాటు తిరిగానండి. స్పందనకు కానీ కుకునూరులో 7 సార్లు తిరిగామండి. తిరిగినా ఆ అబ్బాయి కాపురానికి తీసుకెళ్తాను, రేపు తీసుకెళ్తాను అని చెప్పేసి రోజులు గడుపుకొస్తూ ఉన్నాడండి. తర్వాత ఇంకా నేను హోప్స్ వదిలేసుకున్నానండి తీసుకెళ్తానని వెళ్ళిన దగ్గర నుంచి. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు? అతను ఇప్పుడు డైవర్స్ కావాలనే అంటున్నాడండి ఫస్ట్ నుంచి. నేనే కాపురం కావాలి, నా పాప ఫ్యూచర్ గురించి కలిసి ఉండాలి అనుకున్నానండి. ఓకే, మీరు ఇప్పుడు ఆయనతో కలిసి ఉండడానికి సిద్ధంగా ఉన్నారా? లేదండి, ఆ అబ్బాయి వేరే పెళ్లి చేసుకొని ఇలా చేశాక ఎలా కలిసి ఉంటానండి. ఓకే, ఇప్పుడు పాపని చిత్రహింసలకు గురి చేశారు అని అంటున్నారు కదా, అది ఎంతవరకు వాస్తవం? లేదండి, నా పాపే నాకు ఫ్యూచర్. అది లేకపోతే నేను లేను. మీరు పాపకి చిత్రహింసలకు గురి చేశారు అన్నట్టుగా ఆయన ఆరోపిస్తున్నారు. అది ఇందులో ఎంత వాస్తవం ఉందంటారు? లేదండి, వేరే ఒక వ్యక్తితో మీరు రిలేషన్లో ఉండి మీరిద్దరూ కలిసి పాపని ఇలాగ హింసిస్తున్నారని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నారు. అసలు అవతల ఆ వ్యక్తి ఎవరు? నాకు హెల్ప్ చేస్తారండి. ఒక్కదాన్నే ఉంటాను కదా, పార్లర్ వాళ్ళు, జిమ్ వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారండి. వాళ్ళు ఓకే, ఆయనతో మీకు రిలేషన్లోని ఈయన చెప్పే మాట్లాడితే వాస్తవం లేదండి, ఫ్రెండ్స్ అంతే అండి. ఆయన మీ పాపని వాతలు పెట్టారని, ఇలాగ శారీరకంగా హింసించారని చెప్పేసి కొన్ని అభియోగాలు రేపారు కదా, అది ఎంతవరకు వాస్తవం? లేదండి, ఇదిగో పాప 3 days నుంచి స్కూల్కి వెళ్ళని ఏడ్చిందండి. ఇదిగోండి, స్కూల్కి వెళ్ళను ఏడుస్తుంది. ఏంటమ్మా అంటే ఇలా మహేష్ డాడీ వచ్చి ఇలా గిచ్చి కొట్టి వీడియో తీయించుకున్నారమ్మా అని చెప్పిందండి. అమ్మ అయితే ఒకసారి చెప్పండి, ఇప్పుడు మీరు చూపిస్తున్న వీడియోలోను ఇప్పుడు మళ్ళీ ఆయన చూపిస్తున్న వీడియోలోను ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయంటారు? అసలు నేను కట్టుబట్టలతో వచ్చానండి. నా బట్టలు, నా బంగారం, నా ఫైనాన్షియల్ సపోర్ట్ అంతా అక్కడ వదిలేసే వచ్చానండి. నా పార్లర్ సామానం కూడా అక్కడ వదిలేసే వచ్చాను. నా భర్త నాకు కావాలి అని. సరే, ఇప్పుడు మీరు మీ భర్త మీకు కావాలి అని అంటున్నారు. అసలు ఫైనల్గా మీకు అసలు ఏం కావాలి? నన్ను బ్యాడ్ చేస్తున్నాడండి. బ్యాడ్ చేస్తూ అతని లైఫ్ అతను చూసుకోవడానికే ట్రై చేస్తున్నాడండి. నా కూతురు జీవితం, నా జీవితం నాశనం అయిపోయినా ఏం కాదన్నట్టే ఆ పాప ఫోటో కూడా ఛానల్లో పెట్టి ఇలా పోర్ట్రేట్ చేస్తున్నాడండి. మీ దగ్గర నుంచి ఏమన్నా డబ్బులు కావాలి అని చెప్పేసి ఏమన్నా చెప్తున్నారా, లేకపోతే ఏంటి? డబ్బులు అంటే మరి నా అక్కడ ఉన్నాయి కదండి, బంగారం కానీ డబ్బు కానీ, మా అమ్మ వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా అక్కడే ఉన్నాయండి. బట్టలతో సహా నావి పిల్లవి ప్రతి ఒక్క వస్తువు అక్కడే ఉందండి. 2.5 సంవత్సరాల నుంచి అసలు నేను ఏమీ తీసుకోలేదండి. ఆయన దగ్గర నుంచి మీరైతే ఏం తీసుకోలేదండి. అడిగితే నేను ఇవ్వను, దిక్కున్న చోట చెప్పుకో అనేసి అన్నాడండి. నాకు తిరిగి విసుకొచ్చేసిందండి. అందుకే నా ఉద్యోగం నేను చేసుకుంటూ నేను కష్టపడుతూ పిల్లల్ని చదివించుకుంటున్నానండి. అసలు మీకు ఏ విధమైనటువంటి న్యాయం కావాలని అంటారు? నాకు నా కూతురికి రక్షణ కావాలండి. మేమిద్దరం ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి ఏడిపిస్తున్నాడండి. ఇలాగ సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు పెట్టి నా ఫ్యామిలీ పరువు, నా పరువు, మా అమ్మ నాన్నల పరువు తీయాలనుకుంటున్నాడండి. నాకు నా పిల్లకి రక్షణ కావాలండి. ఆ అబ్బాయి స్కూల్కి వెళ్ళి చూడటం కూడా ఇష్టం లేదు. పాప 3 రోజులు స్కూల్కి కూడా వెళ్ళనని ఏడుస్తుందండి.
అంటే ఏ రకంగా పాపని బెదిరించి వీడియోలు తీసుకుంటున్నాడు అని అంటారా? అవునండి, బెదిరించి ఎగ్గిచ్చి చెప్తుందండి. వీడియోలో ఇందాక చూపించాను కదా, ఆ వీడియోలో అమ్మ నన్ను మహేష్ డాడీ వచ్చి గిచ్చి కొట్టి చాక్లెట్ డ్రింక్ ఇచ్చి ఇలా చేస్తున్నాడు అని చెప్తుందండి. ఏలూరు ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, పోలీస్ వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు నా కూతురికి ఆ అబ్బాయి నుంచి ప్రాణహాని ఉంది. మీరే ఎలాగైనా నన్ను రక్షించాలి.